ఇంతకుముందు వీడియోలో ఫీచర్స్ ఆఫ్ లాంగ్వేజ్లో మనం 3 విషయాలు చర్చించాం. అవి డ్యూయాలిటీ ఆఫ్ స్ట్రక్చర్స్, సిస్టమాటిసిటీ, లాంగ్వేజ్ ఇస్ ఆర్బిటరీ, డిస్ప్లేస్మెంట్. Now fourth character is language is creative. Creative means daily we use many sentences. But if it is necessary to say about the past, we should not use the same way. We should not use the same way, but we reveal the idea. అంటే ఇక్కడ మనం ప్రతిరోజు చాలా మెనీ సెంటెన్సెస్ మాట్లాడతాం. మెనీ సెంటెన్సెస్ ఈరోజు మాట్లాడినటువంటి విషయాన్ని మళ్ళీ రేపు మాట్లాడాల్సి వస్తే అదే పదాలు అదే వేలో వాడకుండా సేమ్ దాని థీమ్ మెయిన్ ఐడియా ఏముందో చెప్పడానికి డిఫరెంట్గా వాడవచ్చు మనం. అలా చెప్తే దాన్ని ఏమంటామంటే క్రియేటివ్ అంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రమేష్ అనే వ్యక్తి బజార్కి వెళ్ళాడు. అది ఇప్పుడు మాట్లాడాడు. రమేష్ వెంట టు బజార్. రేపు సందర్భం వచ్చింది. నిన్న రమేష్ వెళ్ళాడుగా బజార్కి అని అడిగారు అనుకో, ఎస్ హీ వెంట అంటాం. హీ వెంట. ఇక్కడ రమేష్ బదులు ఇక్కడ ఏం వాడాం? హీ అనేది వాడాం. అంటే ఈ రమేష్ మేలు కాబట్టి దానికి బదులు హీ వాడి. అర్థమవుతుందా? కాబట్టి దాని ఐడియాని చెప్తే అదే వేలో మాట్లాడకుండా రమేష్ వెంట టు బజార్ అనేది కాకుండా మనం ఏం చేసాం, ఇక్కడ దాని థీమ్ అని చెప్పాం. హీ వెంట అని అడిగినప్పుడు ఇలా చెప్తే దాన్ని ఏమంటామంటే క్రియేటివ్ అంటాం. లాంగ్వేజ్ ఎగ్జిబిట్. నెక్స్ట్ వన్ ఈజ్ రిడెండెన్సీ. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే క్రియేటివ్, రిడెండెన్సీ రెండు చూడటానికి ఒకేలా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే we use many sentences, but next time whenever we want to express the thing which occurred in the past without using the same words and structures, without using the same structures, if we give the idea, it is called redundancy. ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ వే ఫస్ట్ చెప్పినటువంటి వేలో కాకుండా ఇంకొక వేలో చెప్తేనేమో దట్ ఈస్ కాల్డ్ క్రియేటివిటీ. రిడెండెన్సీ అంటే ఇక్కడ కూడా ఐడియా ఇస్తాం, అయితే సేమ్ స్ట్రక్చర్స్ యూజ్ చేయకుండా, సేమ్ వర్డ్స్ అండ్ స్ట్రక్చర్స్ అవే యూజ్ చేయకుండా మనం ఆ విషయాన్ని చెప్తే దాన్ని రిడెండెన్సీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసేది రామ కిల్డ్ రావణ. ఇది ఎప్పుడు నుంచో చూసుకున్నాం. దీన్ని ప్యాసివ్లోకి మారిస్తే రావణ వాస్ కిల్డ్ బై రామ. ఇక్కడ మనం సేమ్ స్ట్రక్చర్ యూజ్ చేయలేదు. ఇది సబ్జెక్ట్ అయింది, ఇది వర్బ్ అయింది, ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ తెచ్చి ఎక్కడ రాసాము? సబ్జెక్ట్ ప్లేస్లో రాసాము. ఇక్కడ వాజ్ అనేది ఇంకోటి ఎక్స్ట్రాగా వాడాం. అర్థమైందా? ఈ సబ్జెక్ట్ తెచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్గా రాసాం. బై అనేటువంటిది ప్రిపోజిషన్ ఎక్స్ట్రాగా చేయించాం. అంటే ఇక్కడ ఏం చేసాం? we didn't use the same structures to express the idea. We changed the structure and we expressed our idea. ఇక్కడ స్ట్రక్చర్స్ అండ్ వర్డ్స్ అని ఇస్తేనేమో మనకి రిడెండెన్సీ ఆన్సర్. అలా కాకుండా వే మార్చి చెప్పడాన్ని ఏమంటామంటే క్రియేటివిటీ అంటాం. కాబట్టి లాంగ్వేజ్కి ఇంకొక లక్షణం ఏంటి? లాంగ్వేజ్ ఈజ్ క్రియేటివ్, లాంగ్వేజ్ ఈజ్ రిడెండెన్సీ. నెక్స్ట్ ఈజ్ లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్. కొనసాగించవచ్చు. లాంగ్వేజ్ కొనసాగించడం అంటే ఎలా? ఇందాక ఇక్కడ రాశాం రమేష్ వెంట్ టు బజార్. లాంగ్వేజ్ హ్యాస్ ద feature, that is another feature is extendability. Ramesh went to bazaar. Bazaar ke liye em chesadu ani adiyite, he went to bazaar and bought some books, vegetables, clothes. ఏమైంది చెప్పచ్చు? అర్థమైంది? అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంత సెంటెన్స్ ఆగిపోవాలి.
సెంటెన్స్ ఆగిపోవాలి, తర్వాత కూడా మనం దాన్ని కొనసాగించవచ్చు. కాబట్టి లాంగ్వేజ్ ఈజ్ ఎక్స్టెండబుల్ అని చెప్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ ఈజ్ లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. లాంగ్వేజ్ అనేటువంటిది కల్చర్ని తెలియజేస్తుంది. మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడతామో ఆన్ ది బేస్ ఆఫ్ ద లాంగ్వేజ్ వి స్పీక్ వీ కెన్ సే ద కల్చర్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ సర్టన్ ఏరియా. అంటే ఒక ఏరియాలో మాట్లాడేటువంటి భాషని అర్థం చేసుకొని ఆ ప్రజల యొక్క మన కల్చర్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇదొక క్యారెక్టర్, లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్. నెక్స్ట్ ప్రివారికేషన్. Prevarication means language has the ability to tell lies. లాంగ్వేజ్ కి అబద్ధాలు చెప్పేటువంటి క్యారెక్టర్ ఉంటుంది. ప్రివారికేషన్ అంటే టు టెల్ లైస్, అబద్ధాలు చెప్పే క్యారెక్టర్. ఈ అబద్ధాలు ఎలా చెప్తాం? బై ఇమాజిన్ సంథింగ్, ఇమాజినేషన్. ఇక్కడ ఇమాజినేషన్ అనే క్యారెక్టర్ ఉంటుంది ఇందులో. ప్రివారికేషన్ అంటే వి ఇమాజిన్ something and we have the ability to tell lies. For example, మనం ప్రతిరోజు కొన్ని స్టోరీస్ చెప్తుంటాం పిల్లలకి. స్టోరీస్, నావల్స్, ఇవన్నీ నిజాలుగా ఊహించి రాసినాయి. స్టోరీస్ కానీ నావల్స్ కానీ ఇవన్నీ ఊహించి రాసినాయి కాబట్టి అవి లైస్, అబద్ధాలు. కాబట్టి అబద్ధాలు చెప్పేటువంటి క్యారెక్టర్ని ఏమంటామంటే ప్రివారికేషన్ అంటాం. ఒకసారి బ్రీఫ్గా చూడండి. క్రియేటివ్ అంటే ఇంతకుముందు మాట్లాడినటువంటి మాటల్ని అదే వేలో చెప్పకుండా వే మార్చి చెప్పడానికి క్రియేటివ్ అంటాం. రిడెండెన్సీ అంటే ఇంతకుముందు చెప్పినటువంటి విషయాన్ని స్ట్రక్చర్స్ మార్చి అంటే చెప్పడానికి వితౌట్ యూజింగ్ ద సేమ్ స్ట్రక్చర్. వితౌట్ యూజింగ్ ద సేమ్ స్ట్రక్చర్, ముందుగా వాడినటువంటి స్ట్రక్చర్ని యూజ్ చేయకుండా వేరే స్ట్రక్చర్ని యూజ్ చేసి మనం ఐడియాని ఎక్స్ప్రెస్ చేయడాన్ని ఏమంటామంటే రిడెండెన్సీ అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టెండబుల్. లాంగ్వేజ్లో ఏ సెంటెన్స్ను కూడా మనం అంతటితో స్టాప్ పెట్టడం, దాన్ని కొనసాగించవచ్చు. లాంగ్వేజ్ ట్రాన్స్మిట్స్ కల్చర్, కల్చర్ని తెలియజేస్తుంది. అండ్ లాంగ్వేజ్ హ్యాస్ ద క్యారెక్టర్ ఆఫ్ ప్రివారికేషన్. ప్రివారికేషన్ అంటే వీ కెన్ ఇమాజిన్ థింగ్స్. అంటే కొన్ని విషయాలను ఆలోచిస్తాం, ఆలోచించే దాన్ని బట్టి అబద్ధాలు చెప్పడం, ఈ స్టోరీలు, నావెల్స్ చెప్పడాన్ని ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ప్రివారికేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్.